ఎల్టీఎఫ్ అనిల్ గారు. ఓఫీర్ గారు తన్ను తానే చర్చలో ఖండించుకున్నారని చెప్పడానికి ఒక 2 క్లిప్పింగ్లు చూపించారు. ఆ క్లిప్పింగ్లలో ఉన్న విషయం వీళ్ళకి ఎంతవరకు అర్థమైంది, వీళ్ళు ఎలా దాన్ని వక్రీకరించారు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అంత్యకాల సంభవాలను గురించిన విషయాల్లో ఎస్కటాలజీలో ప్రాథమికమైన విషయాలు ఏమనుకుంటున్నారు మీరు? అంత ప్రాథమికమైన కాని విషయాలు ఏమనుకుంటున్నారు? వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని అడిగారు. ఒక విషయం వినండి, ఎసెన్షియల్స్ లో యూనిటీ ఉండాలి అని అంటే ఆ ఎసెన్షియల్స్ అనే మాట కూడా డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎసెన్షియల్స్ ఫర్ సాల్వేషన్ అని అర్థం. రక్షణ పొందడానికి అత్యవసరమైన వాటి విషయంలో మనం డిఫర్ కాలేము, డిఫరెన్సెస్ కలిగి ఉండలేము. ఏమంటే వర్జిన్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ బాడీలీ రిజరక్షన్, ఎఫికసీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఇక్కడ మనకు డిఫరెన్సెస్ ఉంటాయి. క్రైస్తవుడే కాదు. అయితే ఎసెన్షియల్స్ ఫర్ గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్స్ ఫర్ ఎడిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్స్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, ఎసెన్షియల్స్ టు విన్ అన్ రివార్డ్ బిఫోర్ ద లార్డ్ అని. ఇట్లా ఇప్పుడు ఇవి అక్కడ మనం డిఫర్ కావచ్చు. ఎసెన్షియల్స్ ఫర్ గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్స్ ఫర్ ఎడిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్స్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, ఎసెన్షియల్స్ టు విన్ అన్ రివార్డ్ బిఫోర్ ద లార్డ్ అని. ఇట్లా ఇప్పుడు ఇవి అక్కడ మనం డిఫర్ కావచ్చు. బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, ఎస్ బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, ఎస్ బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, ఎస్ అక్కడ మనం డిఫర్ కావచ్చు. ప్రకటిస్తున్నాను రాకన శ్రమలకు ముంద, శ్రమల మధ్యలోన, తరువాత అనేది గ్రహించి ఉండటం సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఎసెన్షియల్స్ కిందకే వస్తుంది. ఇది నాన్ ఎసెన్షియల్. చూశారు కదా, ఓఫీర్ గారు చెప్పిన మాటల్ని వక్రీకరించడంలో వీళ్ళు పిహెచ్డి చేశారు. ఓఫీర్ గారు ఏం చెప్పారో స్పష్టంగా నేను ఇప్పుడు వివరిస్తాను. నేను ఇంతకుముందే ఎసెన్షియల్స్ నాన్ ఎసెన్షియల్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను. థియాలజీలో చాలా భాగాలు ఉన్నాయి. 2వ రాకడకు సంబంధించిన బోధలు కావచ్చు, సంఘ క్రమానికి సంబంధించిన బోధలు కావచ్చు, ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే ప్రతి విభాగానికి సంబంధించి 2 భాగాలు ఉంటాయి. ఒక భాగం ఏంటంటే రక్షణకు సంబంధించిన ఎసెన్షియల్స్, 2వ భాగం ఏంటంటే గ్రోత్, ఎదుగుదలకు సంబంధించిన ఎసెన్షియల్స్. గ్రోత్కు సంబంధించిన ఎసెన్షియల్స్ ఉంటాయి, రక్షణకు సంబంధించిన ఎసెన్షియల్స్ ఉంటాయి అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే రక్షణకు సంబంధించిన ఎసెన్షియల్స్ అని మనం చెప్పినప్పుడు గ్రోత్కు సంబంధించిన ఎసెన్షియల్స్ అన్నీ కూడా ఈ రక్షణకు సంబంధించి నాన్ ఎసెన్షియల్స్ అవుతాయి అనే విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రతి విభాగంలో, మరి ప్రాముఖ్యంగా రాకడకు సంబంధించిన బోధలకు సంబంధించిన విభాగంలో కూడా కొన్ని సంగతులు రక్షణకు సంబంధించి ఎసెన్షియల్స్ అవుతాయి, ఇంకొన్ని సంగతులు ఎదుగుదలకు సంబంధించిన ఎసెన్షియల్స్ అవుతాయి అనే విషయాన్ని కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈ రక్షణకు సంబంధించిన ఎసెన్షియల్స్లో రాకడకు సంబంధించిన బోధలలో రక్షణను ఎఫెక్ట్ చేసే విషయాలలో ఒకటి సంఘం ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుంది అనే అంశం. మిగతా అంశాలన్నీ కూడా, దాదాపు మిగతా అంశాలన్నీ కూడా ఎదుగుదలను ఎఫెక్ట్ చేస్తాయి కానీ రక్షణను ఎఫెక్ట్ చెయ్యవు అని చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. అయితే ఓఫీర్ గారు ముందు ఇతను చూపించిన వీడియోలో ఎసెన్షియల్స్ ఫర్ గ్రోత్ అంటే ఎదుగుదలకు సంబంధించిన ఎసెన్షియల్స్ని గురించి మాట్లాడుతూ ఎసెన్షియల్స్ టు బి ప్రిపేర్డ్ ఫర్ సెకండ్ కమింగ్ అన్నారు. అంటే ఓఫీర్ గారి ఉద్దేశం ఏంటి? ఎదుగుదలకు సంబంధించిన వాటి విషయంలో కూడా 2వ రాకడకు సంబంధించినవి ఎసెన్షియల్స్ కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత వీడియోలో ఓఫీర్ గారు చెప్పింది ఏంటి అంటే రాకడకు సంబంధించిన బోధలలో రక్షణను ఎఫెక్ట్ చేసే ఎసెన్షియల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇది ఓఫీర్ గారు చెప్పిన సంగతి. 2 రైటే. రాకడకు సంబంధించిన బోధలలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి ఎదుగుదలను ఎఫెక్ట్ చేస్తుంది, ఒక వర్గం ఎదుగుదలను ఎఫెక్ట్ చేస్తుంది, ఒక వర్గం రక్షణను ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎసెన్షియల్స్ టు బి ప్రిపేర్డ్ ఫర్ సెకండ్ కమింగ్ అనే మాటను ఎసెన్షియల్స్ ఫర్ గ్రోత్ అనే విషయాన్ని చెప్పేటప్పుడు వాడిన, ఎసెన్షియల్స్ ఫర్ సాల్వేషన్ అని చెప్పేటప్పుడు వాడిన 2 ఒకదానికొకటి పరస్పర విరుద్ధం కాదు. 2వ రాకడకు సంబంధించిన బోధలో 2 వర్గాలు ఉన్నాయి. కొన్ని రక్షణను ఎఫెక్ట్ చేస్తాయి, కొన్ని ఎదుగుదలను ఎఫెక్ట్ చేస్తాయి.
ఇది చాలా స్పష్టంగా మాకు అర్థమైంది. మీకు ఎందుకు అర్థం కాలేదు తెలుసా? మీరు ఎల్టీఎఫ్ కాబట్టి. ఇదొక్కటే కాదండి, మన ఎల్టీఎఫ్ అనిల్ గారు ఇంకొకటి కూడా చూపించి ఓఫీర్ గారు తన్ను తానే అబద్ధ ప్రవక్త అని చెప్తున్నాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. దాని గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. పిఎం స్వామిరాయ్ గారికి కానీ భక్సింగ్ రాయ్ గారికి కానీ ప్రాచీన కాల భక్తులు ఎవరికి తెలియదు, నాకు ఒక్కరికే తెలుసు అని ఎవడైనా ఏదైనా చెబితే వాడు తప్పకుండా అబద్ధ ప్రవక్త అయి ఉంటాడు. పాత వాళ్ళకి ఎవరికి నీకు కనపడింది, భక్సింగ్ గారికి కనపడింది, నీకు కనపడదా? అవును, ఎందుకు కనపడదు? ఏమండి, ఎవరు సంపన్నులు కాదు కదా, వాళ్ళకి ఎవరికి చూపించనిది దేవుడు నాకు ఎందుకు చూపించుండకూడదు? ఎవరికి రాని ప్రత్యక్షత నాకు వచ్చిందంటే అట్లాంటి వాళ్ళకి నెత్తి మీద 2 కొమ్ములు ఉండాలా, ఇప్పుడు రెక్కలు ఉండాలా? అది మానవుడు కాదా? నాకైతే నమ్మకం, దేవుడు నాకు ఒక గుట్టు, ఒక ఒక కిటుకు బయలుపరిచాడు. భక్తులు ఎవరికి తెలియదు, నాకు ఒక్కరికే తెలుసు అని ఎవడైనా ఏదైనా చెబితే వాడు తప్పకుండా అబద్ధ ప్రవక్త అయి ఉంటాడు. విన్నారు కదా? వీళ్ళు ఎల్టీఎఫ్ ఎందుకు తెలుసా? వీళ్ళు ఓఫీర్ గారు చెప్పిన క్లిప్స్ని కట్ చేసి అంతకుముందు ఏం చెప్పాడు అనే సంగతిని చూపించకుండా ఆ క్లిప్ ఒక్కదాన్ని చూపిస్తారు. ఓఫీర్ గారు భక్త సింగ్ గారికి, పిఎం సమూయేల్ గారికి పాతకాలం భక్తులకి దేవుడు చెప్పని సంగతులు నాకే ఇప్పుడు కొత్తగా చెప్పాడని ఎవరైనా అంటే వాడు అబద్ధ ప్రవక్తే అన్నది ఏ సందర్భంలో తెలుసా? రక్షణకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ బైబిల్లో అంత మాత్రమే కాదు, పాతకాలం భక్తులు చెప్పిన వాటి విషయాల్లో రక్షణకు సంబంధించినంత వరకు ఎవరూ కొత్తవి చెప్పడానికి వీల్లేదు అనే విషయాన్ని చెబుతూ ఓఫీర్ గారు ఆ మాట అన్నారు. ఆ తర్వాత చూపించిన వీడియో దేని గురించి తెలుసా? రక్షణకు సంబంధించినవి కాదవి, ఎదుగుదలకు సంబంధించినవి. ఎదుగుదలకు సంబంధించిన విషయాల గురించి ఓఫీర్ గారు మాట్లాడుతూ వీటిలో కొత్త మర్మాలను, కొత్త సత్యాలను దేవుడు నాకు బయలుపరిచారు, అవి భక్త సింగ్ గారికి, పిఎం సమూయేల్ గారికి బయలుపరచని విషయాలు అని ఓఫీర్ గారు చెప్పారు. సో వీళ్ళు ఏం చేశారు? రక్షణకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడిన క్లిప్ని, ఎదుగుదలకు సంబంధించిన విషయాలను మాట్లాడిన క్లిప్ని రెండింటిని కలిపి చూసారా, ఓఫీర్ గారు తను తానే ఖండించుకుంటున్నాడు, తనను తానే అబద్ధ ప్రవక్త అంటున్నాడని చూపించే ప్రయత్నం చేశారు. అంటే అందుకే కదా వీళ్ళు పెద్ద ఎల్టీఎఫ్ బ్యాచ్. గాల్లోంచి కాదు, ఇంకెక్కడి నుంచి కాదు. ఏ రెవల్యూషన్ వచ్చినా బైబిల్లోని అక్షరాల్లో నుంచి రావాలి తప్ప బయట నుంచి కాదు. ఏ రెవల్యూషన్ వచ్చినా బైబిల్లోని అక్షరాల్లో నుంచి రావాలి తప్ప బయట నుంచి కాదు. గురించి అతడే మొట్టమొదట సృష్టిలో దేవుని చేత కలుగునాక అంటే సృష్టించబడిన కుమారుడు ప్రథమమైనటువంటి వాడు విశ్వచరిత్రలో చెప్పారు. లూసిఫర్ అతడు మొట్టమొదట పుట్టాడని మనం ఏదైనా వచనాధారముతో చూడగలం అన్నాడు. ఆయన మొదట పుట్టలేదు, ఆయన సృష్టింపబడ్డ కుమారుడు. మొట్టమొదటి సృష్టింపబడ్డాడు అనే దాని లేఖనాధారం. లేఖనాధారము అని అంటే అట్లా స్పష్టమైనటువంటి ఒక స్టేట్మెంట్ అనేది లేదు కానీ అదొక ప్రత్యక్షత. ఇంకొకటి ఏంటంటే రెవల్యూషన్ వచ్చినా బైబిల్లోని అక్షరాల నుంచి రావాలి తప్ప. విన్నారు కదా, మన ఎల్టీఎఫ్ అనిల్ గారు ఏమంటున్నారు అంటే లేఖనాలలో నుండే, అక్షరాలలో నుండే నాకు ప్రత్యక్షత వస్తుందని ఒక దగ్గర ఓఫీర్ గారు చెప్పి, లూసిఫర్ మొదట సృష్టించబడిన వాడు అనడానికి బైబిల్లో ఏదైనా ఆధారం ఉన్నదా అని అడిగినప్పుడు ఓఫీర్ గారు చెప్పిన ఒక మాటను తీసుకొని ఓఫీర్ గారు బైబిల్లో లేని సంగతులు చెప్తున్నాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ వీడియోలో ఓఫీర్ గారు అన్న మాట ఏంటి అంటే, బైబిల్లో లూసిఫరే మొదట సృష్టించబడిన వాడు అనడానికి డైరెక్ట్ స్టేట్మెంట్ లేదు అన్నాడు. అంటే డైరెక్ట్గా బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఈ విధంగా రాసి లేదు అన్నాడు అంతే ఓఫీర్ గారు. కానీ ఓఫీర్ గారు చెప్పిన వాటన్నిటికీ ఆధారము అక్షరములలో ఉన్న ఆత్మ, అక్షరములలో ఉన్న సారాంశం, అక్షరములలో ఉన్న వాక్య సారాంశం. ఓఫీర్ గారు చెప్పింది కూడా అదే ప్రత్యక్షత అంటే, అక్షరములలో నుండి వచ్చింది నీ వాక్య సారాంశమే సత్యమని దావీదు చాలా స్పష్టంగా 119 కీర్తన 160 వచనంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఓఫీర్ గారు అన్నమాట ఏంటి? డైరెక్ట్ స్టేట్మెంట్ లేదన్నారు అంతే తప్ప అసలే రుజువులు లేవన్లే.
చాలా స్పష్టంగా బైబిల్లో వాక్య సారాంశాన్ని మనం వెలికి తీసినప్పుడు, అక్షరముల వెనకాల ఉన్న వాక్య భావాన్ని మనం తీసినప్పుడు ఓఫిర్ గారు చెప్పిన సంగతులన్నీ స్పష్టంగా మనకు కనపడతాయి. వీళ్ళకి కనపడవు. ఎందుకు కనపడవు తెలుసా? వీళ్ళు ఎల్టీఎఫ్ కాబట్టి. అయ్యగారు చాలా మంచిగా పేరు పెట్టాడండి. మీరు అయ్యగారు ఎవరో కాదు, శ్యామ్ కిషోర్ గారు. వారికి ఈ వీడియో ద్వారా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎల్టీఎఫ్ బ్యాచ్ని వదిలే ప్రసక్తి లేదు. ఇంకా వాళ్ళు చేసిన వక్రీకరణల అన్నిటినీ బయట పెట్టబోతున్నాను. మరి ప్రాముఖ్యంగా నెక్స్ట్ వీడియోలో అసలు కల్ట్ అంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెబుతూ నెక్స్ట్ వీడియోలో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేస్తున్న భయంకరమైన దుర్బోధను బయట పెట్టబోతున్నాను. రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.